ఇక్కడ మనం చూస్తున్నాం స్వామివారితో పాటు ఇక్కడ పార్వతీదేవి కూడా కొలువై ఉన్నారు. ఆయనతో సమానంగా పార్వతీదేవికి కూడా ఇక్కడ పూజలు జరుపుతూ ఉంటారు అనమాట. క్షేత్రపాలకుడుగా విష్ణుమూర్తి జనార్దన్ స్వామిగా రూపాంతరం చెంది ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. రండి క్షేత్రపాలకుడు విష్ణుమూర్తి భార్య అయినటువంటి లక్ష్మీదేవి కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. ఆమె కూడా ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటారు. చూసుకుంటే అసలు బ్రహ్మగారికి ఎక్కడ గుడి అనేది ఉండదు. కానీ ఈ గుడిలో బ్రహ్మగారు కూడా కొలువై ఉండడం గమనార్హం. ఈ ఆలయంలో బ్రహ్మగారిని ఉండడం కూడా చూసాం కదా, బ్రహ్మదేవుడు. అలాగే బ్రహ్మదేవుడు పక్కనే సరస్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ సరస్వతీదేవి కూడా విశేషమైన పూజలు అనేవి నిర్వహిస్తున్నారు. గణపతి అనమాట. ఎలాంటి వారైనా రుణాలతో అప్పులతో బాధపడిపోయి ఫైనాన్షియల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ వినాయకుడి దగ్గరికి వచ్చి మనం పూజలు చేసుకుంటే కానీ మొత్తం మన రుణ విమోచన గణపతి అని పేరు కూడా అందుకే వచ్చింది ఆయనకి. మొత్తం ఎలాంటి అప్పులు లేకుండా అప్పుల బాధలు తీరిపోతాయని చెప్పి ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నట్టు ఇక్కడ పురోహితులు చెప్తున్నారు.